ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. కళ్యాణి పంపించారు సికింద్రాబాద్ నుండి. దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం ప్రతినిత్యం పఠించాల్సిన శ్లోకం లేదా మంత్రం ఏంటి అని అడుగుతున్నారు. దీనికి సులభమైంది ఏంటంటే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ద్రాం అనేది ఆయనకి ఇష్టమైన బీజం. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని కానీ, లేదా శ్లోకమైతే దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం. ఈ శ్లోకం కూడా మనకి పరమ పవిత్రమైన సౌరపురాణ శ్లోకం. కాబట్టి ఈ శ్లోకం కానీ చదువుకోవాలి. మంత్రం చదవలేమండి, శ్లోకం కూడా చదవలేమండి, మాకు అసలు భాషే రాదనుకున్న వాళ్ళు కూడా బెంగెట్టుకోకర్లా. చదువుతో సంబంధంలా, ఏది భగవంతుడిని పొందడానికి. పురాణం చెప్పడానికి సందేహాలు తీర్చాలంటే నేను చదువుకోవాలి, కానీ భగవంతుడిని నమ్ముకుని కొలుచుకోవడానికి దానికి మంత్రంతో యంత్రంతో సంబంధం లేదు కనుక దత్తాత్రేయ సద్గురు నీకు నమస్కారం అనో దండం పెట్టుకోండి. ఆ మాత్రానికి ఆయన ప్రసన్నుడై కోరిన కోరికలు తీరుస్తాడు. భగవంతుడికి భక్తితో మనం ఏమిచ్చినా అది సేకరిస్తాడు. ఆయన్ని సంతోష పెట్టగలిగే మంత్రాలు ఈ సృష్టిలో ఎవరి దగ్గర ఉంటాయి? అందుకే ఆది శంకరాచార్యుడే నా మంత్రం నో యంత్రం తదపిచన జానే స్తుతి మోహో. నేనే మంత్రం యంత్రం మొదలైనవి ఎరగనివాడు అన్నాడు. ఏది శంకరాచార్యులు వారు. ఇక నాబోటివాడు నేను మంత్రవేత్తని గొప్పవాడిని తను పొగుడుకోవడం అంటే అది అజ్ఞానం అవుతుంది. కనుక మన వీలుని బట్టి ఆయనకి సంబంధించిన ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రం కానీ, లేదా ఇందాక చెప్పిన ఈ దత్తాత్రేయం సుధీగేయం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం శాంతమూర్తిం నమామ్యహం అనే శ్లోకం కానీ, అవేమీ చేత కాకపోతే సద్గురు దత్తాత్రేయుడికి నమస్కారం అని ఒక్క మొక్క అనుకున్నా ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. తిరుపతి నుండి టి సుబ్రహ్మణ్యం పంపించారు. దత్తాత్రేయ జయంతి రోజున స్వామిని ఏ విధంగా పూజించాలి, స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యాలేంటి అని అడుగుతున్నారు. స్వామికి ప్రీతిపాత్రమైన నైవేద్యం దధ్యన్నం, అంటే పెరుగన్నం. పెరుగు అన్నం కలిపి అందులో పచ్చిమిరపకాయలు మొదలైనవన్నీ బాగా చక్కగా పోపు పెట్టి ఘుమఘుమలాడే పోపు పెట్టి ఆ దధ్యన్నం నివేదన చేసిన, లేదా గుడాన్న ప్రేత మానసుడైన బెల్లంతో వండిన అన్నం, చక్కెర పొంగల్ అంటాం కదా, అందులో చక్కెర తీసేసి పంచదార బదులు బెల్లం వేస్తే అది గుడాన్నం. ఈ రెండు ఆయనకి ఇష్టం. తెల్లని పువ్వులు, పసుపచ్చ రంగు పువ్వులు, ఎర్ర పువ్వులు ఆయనకి ఇష్టం. అందుకే ఆయన కట్టుకున్న వస్త్రం కూడా పీత వస్త్రం. పీతాంబరధారి అంటే చాలామందికి తెలియక పట్టు వస్త్రం అని చెప్తున్నారు. పీత అంటే పసుపు అని అర్థం. పసుపు అంటే ఆయనకి బాగా ఇష్టం. కాబట్టి గన్నేరు పూలు, ఈ పసుపు రంగులో ఉన్న గన్నేరు పువ్వులు, లేదా తెల్లని మల్లె పువ్వులు, ఎర్రగా ఉండే మందార పువ్వులతో ఆయన్ని పూజించి దత్తాత్రేయ అష్టోత్తర శతనామాలతో ఆయన్ని పూజిస్తే ఆయన చాలా ఇష్టపడతాడు. కాబట్టి పూజకు అష్టోత్తర శతనామాలు, ఈ 3 రకాల పువ్వులు, దధ్యన్నం, గుడాన్నం, వీటిని నివేదన చేయండి. ఇవేమి దొరకకపోతే కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు పెట్టినా ఆయన సంతోషిస్తాడు. మొత్తం మీద భక్తితో పూజ మాత్రం చేసి తీరాలి. గురుగారు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ప్రేక్షకులు అడిగిన సందేహాలను నివృత్తి చేసినందుకు, దత్తాత్రేయుడిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదా, ఇది వాల్టి దత్త జయంతి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా సందేహాలుంటే మాకు రాసి పంపించండి. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.